మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే బగ్గుమంటా ఉన్నటువంటి నేపథ్యం అయితే ధర్నా చౌక్ లో కనిపిస్తా ఉన్నది. అంటే మాకు సంబంధించినటువంటి 2 PRCలు 6 DAలు కనుక ఇవ్వకపోతే గద్దె దించుడు పక్కా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వైనం కూడా కనిపిస్తా ఉంది. అంటే చూడాలి మరి, అంటే రానున్నటువంటి ఎన్నికలలో మా దమ్మేందో చూపిస్తాం, చెప్పాము కానీ ఆచరణలో పెట్టి మరి చూపిస్తామంటూ కూడా మాట్లాడతామంటూ కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు సార్, అంటే వచ్చినటువంటి పరిస్థితులను బట్టి మీ గతంలో మీతోని కూర్చొని నేనున్నాను మీకు కలిసి భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు అదే విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన పట్టించుకున్నటువంటి ఉండలేరంటూ కూడా మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? అది వాస్తవము. మరి ప్రభుత్వం ఇప్పుడు ఎలా ఉందంటే ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు ఉచితాలు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకే డార్విన్ సిద్ధాంతం, స్ట్రగుల్ ఫర్ వాళ్ళ సీటు కాపాడుకోవడానికి అన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఉద్యోగులతో జీవితాలతో చెలగాటమాడు. ఎంతోమంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా అందడం లేదు. కాబట్టి మోరల్ వాల్యూస్ అనేది లేదు వాళ్ళకు కూడా. వాళ్ళు ఎటుపోతున్నారు అనేటటువంటిది వాళ్ళకి ఏమి లేదు. కనువిప్పు కలగాలి, ఈ ధర్నా ద్వారా కనువిప్పు కలిసి మనకు ఉద్యోగులకు 20 రోజులలో మీ హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. చాలా చాలా వాగ్దానాలు తెచ్చింది. అవన్నీ వాగ్దానాలన్నీ కూడా నీటి బుడగలు లాంటివి, వచ్చి వాగ్దానాలు లేవు. ఎంతసేపు ఒకటి బూచి చూపిస్తున్నాడు, ఫస్ట్కి జీతం ఇస్తున్నా కదా మీకు, ఇంకేం కావాలి, ఏం అవసరం అడగకండి. ఈ రకంగా అన్నీ అడగకుండానే ఎన్నో ఉచితాలు చేసుకుంటూ ఉద్యోగులను రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి. 2 PRCలు DAలు అవసరమా అంటున్నాడు. అవసరంలా? ఈయన ఒక్కడేనా? ఒకటే స్టేటా? భారతదేశంలో ఒకటే స్టేటా? భారతదేశంలో అన్ని స్టేట్లలో PRC ఇస్తారు, అన్ని స్టేట్లలో DA ఇస్తారు. ఈయన DA ఇవ్వకపోవడం ఏంది? ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ధరల సూచిక ప్రకారం DA ఇవ్వాల్సిందే కదా. ఈయన సొంతం ఇంట్లోకి వెళ్ళిచ్చేది ఏ లేదు కదా. ఎందుకు ఇవ్వాలంటే మరి ఆయన తీసుకుంటలేడా? 4,75,000 మీరు తక్కువ చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలకు 2,75,000 ఆయన తీసుకుంటలేడా? ఇప్పుడు ఉద్యోగులు 50,000, 20,000, 30,000లకు DA ఇయ్యనికే ఈ విధంగా ఇది చేస్తున్నాడు. అంటే ఎందుకు మీ మీద, అంటే గతంలో ఇప్పుడైనా ఒక చిన్న చూపు ఎందుకు అనుకుంటారు? చిన్న చూపు. ఇప్పుడు ఓట్లు లేవు కదా, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ వదిలాడతాడు. వాళ్ళు ఒక స్ట్రాటజీ పెట్టుకున్నారు, ఓటు రాజకీయం. ఈ నాయకులంతా కూడా నోటెంబడి పరిగెడుతున్నారు. ప్రజల అవసరం లేదు, వాళ్ళకి ఎవరు అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఈ ఫీల్డ్లోకి వచ్చి మీరు? నేను ఈ ఫీల్డ్లోనా, నేను రిటైర్డ్ అయ్యే 15 సంవత్సరాలు అయింది. ఎంతమంది చదువుకున్నట్టు మీకు? చాలా మంది చదువుకున్నారు. వాళ్ళు ప్రభుత్వ టీచర్లు చెప్పినటువంటి చదువుకు అప్లికేషన్ ఫీజులు రాయడానికి వస్తలేదు అంటుండు. అది తప్పు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న క్రీమునంతా అన్ని మోడల్ స్కూల్స్ అని, ఆ స్కూల్స్ అని, ఈ స్కూల్స్ అని తీసుకుపోయి ఇక్కడ ఏం లేనటువంటి ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు 5 తరగతులు ఎట్లా వస్తుందండి? సరి అయినటువంటి సౌకర్యాలు లేకుండా విద్య రాదని చెప్పడం అనేది తప్పు. అది చాలా తప్పు. అది ఒక నెపం. అది అంతే. అంటే గతంలో మీ యూనియన్లు కలిపి మరి రానున్నటువంటి ఎన్నికలలో ఎలా ఉండబోతా ఉన్నది మీ యొక్క ఆచరణ? తప్పకుండా ప్రభుత్వాన్ని మార్పు కోరుతాం. ఖచ్చితంగా మార్పు కోరుతారు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేను, గొంతు కోసిన పైసలు లేవు. ఇక ఆయన నటన DAలు లేవు, గొంతు కోసిన పైసలు లేవు అంటాడు. మరి ఉచితాలకు ఎక్కడికి వస్తున్నాయి? కొత్తగా ఉచితాలు ప్రకటిస్తున్నాడు కదా, ఎక్కడికి వస్తున్నాయి? ఉచితాలకు డబ్బు ఉన్నది కానీ ఉద్యోగులకు ఎన్నిక లేదా? నార్మల్ పెన్షన్లకు వస్తలేవా సార్? పెన్షన్లు వస్తాయి, నార్మల్ రెగ్యులర్ జీతం తప్ప. ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకు మేము దాచుకున్న GPF ఇన్సూరెన్సులు, గ్రూప్ ఇన్సూరెన్స్ అవే ఇవ్వడం లేదు. నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. నేను రంగారెడ్డి జిల్లా. నేను గత సంవత్సరం రిటైర్మెంట్ అయిపోయినా. ఇప్పటి వరకు నాకు 65 లక్షలు రావాలి. 65 లక్షలలో ఒక కాంట్రిబ్యూషన్ కమిటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్తో పాటు మన కమిటేషన్ పెన్షన్ తగ్గించారు. ఇప్పటికీ ఇంకా 45 లక్షలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని గురించి మా పిల్లలకు, మా ఇంటి ఖర్చుల కోసము, మేము ఆరోగ్యము, తర్వాత మా పెళ్లిళ్ళు పిల్లల కోసం మేము ప్లానింగ్ చేసుకుంటే అవి నీరు గారినట్టే ఉన్నాయి. దానికి మేము ప్రభుత్వం ఏం చేస్తున్నామంటే చట్టపరంగా మాకు రావాల్సిన హక్కు
దాన్ని ఇవ్వకుండా ఏదో అనుకోని కొన్ని తాత్కాలికమైనటువంటి ఉపశమనాలకు మాత్రము ప్రభుత్వము డబ్బులు లేవు అనుకుంటూనే ఇచ్చుకుంటూ మమ్మల్ని ఘోష పెడుతుందని మరొకసారి తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కలెక్టర్ గా పనిచేసినటువంటి ఆకునూరు మురళి రిపోర్ట్ ఇచ్చాడు, వీళ్ళ జీతాలు ఎక్కువనే. మరి ఎట్లా చూస్తారంటే ప్రభుత్వ టీచర్లకు అని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువనే అని చెప్పి మాట్లాడండి మాట ఎట్లా చూస్తారు? సరే, ఆకునూరు మురళికి ప్రశ్న చేసినాం మేము. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఎక్కడ ఎక్కువన్నాయి? చట్ట ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు రావాల్సినటువంటి పిఆర్సీని మాత్రమే మా హక్కుగా అడుగుతున్నాము. ఇది చట్టంలో పొందుపరిచారు. 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిటీ వేస్తారు, రిపోర్ట్ తీసుకుంటారు, రిపోర్ట్ ప్రకారంగానే ఇస్తారు తప్ప అది కాలానుగుణంగా యాజ్ ఏ కౌంటబుల్ గా చేస్తారు అంతే తప్ప ఎవరో ఎక్కువన్నాయి జీతాలు అంటే ఎట్లా ఎక్కువన్నాయి ఆకునూరు మురళి చెప్పానండి. ఆయన కూడా ఒక ఐఏఎస్ లకు 6 DL తీసుకుంటున్నారు ఇప్పుడు. మళ్ళీ కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లేదు. అంటే ఇప్పుడు మీతో పాటు కూర్చున్న రోజు మీతో మాట్లాడినటువంటి రోజులలో ఏంటి అంటే ఆ రోజు మీకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు, ఏం చెప్పారు? మాకు ప్రభుత్వం వచ్చే మొదలు మేనిఫెస్టోలో పెట్టినటువంటిది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 2 DL మాత్రమే పెండింగ్ ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా కూడా 6 DL పెండింగ్ అండి. ఇది చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి DAకు సమానంగా మా 2/3 అనేటటువంటిది మాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. DAలు ఇవ్వమనేటటువంటి మాట ప్రభుత్వం అనలేదు, అది చట్ట ప్రకారంగా ఇవ్వవలసిందే. అది ఏమి తప్పించుకోవడానికి మార్గం లేదు. తర్వాత వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి 2 DL ఎక్కడ, ఈ రోజు ప్రభుత్వం వచ్చినటువంటిది 6 DL ఎంత అండి చెప్పండి మీరు? అంటే ఇప్పుడు డిఏ అంటే ఎంత వస్తుందండి ఒక్కొక్కరికి డిఏలు? అంటే ప్రభుత్వం చేసేటటువంటిది ధరల సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వము డియరెన్స్ అలవెన్స్ అనేటటువంటి నిర్ధారణ చేస్తుంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 6% ఇస్తే మాకు 3.56 ఇట్లా DL % ఇస్తుంది. అది రాజ్యాంగ పరంగా పొందుపరిచినటువంటి అంశమే. అది కంపల్సరీ ఎవ్రీ 6 monthsకు గవర్నమెంట్ ఇవ్వవలసిందే, అంద అగ్రిమెంట్ ఉన్నది. దాన్ని తప్పించుకోవడానికి ఏ పరిస్థితి కానీ ఇస్తామని పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు అంతే తప్ప ఇవ్వమనే మాట ప్రభుత్వాన్ని రైటే లేదు. అది అంటే ఇప్పుడు గతంలో మీ యూనియన్లు ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే గద్దెలు దిగినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. మరి రానున్నటువంటి ఎన్నికల్లో 2034 వరకు నేనే అందరు నాతోటే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు ఇస్తున్నాను చెప్పి ఆయన అంటున్నాడు. సరే, ప్రభుత్వ ఉద్యోగస్తుల మాట ఏంటి అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ తెచ్చుకున్న ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళ హక్కులను అర్హించుకుంటూ ఇట్లా చేస్తుండని ఆ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతతోటి మాత్రమే ఈ ప్రభుత్వానికి ఇష్టం తప్ప ఈ ప్రభుత్వం PRC ఇస్తా, RDL ఇస్తా, మీకు ఒకటే పేజీల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చారు. ఆ హామీలను నమ్మి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మెజార్టీ సభ్యులు వేయడం జరిగింది అంతే. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే టీచర్లు ఒకసారి ఎలక్షన్ వచ్చినా కానీ రాత్రి ఎలక్షన్ దానికి సంబంధించినటువంటి విషయాలలో నిజంగానే మంచిగా చేస్తేనే వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు మంచిగా చేయకుండా రోజు ప్రభుత్వానికి గతంలో ఎన్నికల 80% మంది ఎంప్లాయీస్ పాజిటివ్గా వేశారు. ఈ రోజు పర్సంటేజ్ తగ్గుతుంది, ఇప్పటికి 50% డౌన్ అయింది. ఇప్పుడు కూడా ఇవన్నీ ఒకవేళ ప్రభుత్వం ఆలోచన చేసి న్యాయపరంగా చట్టపరంగా రావాల్సినటువంటి DAలు, PRC, హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తే తప్ప ప్రభుత్వానికి మనుగడ ఉండదని మరొకసారి తెలియజేస్తాం. ఎలక్షన్ ముందు కనుక మీకు ఇలాంటివి చేస్తే మరోవైపు రేవంత్ సర్కార్ వైపు చూసే అవకాశం ఉంటుందా? ఎలక్షన్ నెల రోజులు అది ఎలక్షన్ ముందు ఇచ్చే అవసరం లేదండి. 2 DL పెండింగ్ కూడా వచ్చినాయి, 6 ఉన్నాయి. ఇప్పుడే DL ఇవ్వాలి, PRC ఇవ్వాలి. ఎలక్షన్ మూమెంట్ PRC ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ PRC మామూలుగా ఇచ్చారనుకోండి, మేము 50% డిమాండ్ చేస్తున్నాం, కనీసం 40% ప్రభుత్వం ఇస్తే ఆ రోజైనా ఈ రోజైనా PRC మళ్ళీ అడగలేం కదా, అట్లా అనుకూలంగా ఉంటుంది. DAలు PRCలు అవసరం లేదు, 1 తారీఖు జీతాలు ఇస్తున్నా కదా అంటున్నాడు ముఖ్యమంత్రి. మీరేమో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. నా పేరు రామకృష్ణ సార్, కేశంపేట మండల ఉపాధ్యాయ సంఘం TSUDF నుంచి వచ్చినాం ఇక్కడికి. 1 తారీఖు ఉద్యోగాలు అందరికీ ఇస్తున్నారు సార్. 1 తారీఖు ఉద్యోగాలు ఇస్తే జీతాలు పెరగగా ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఎప్పుడు 2018 ఇవ్వాల్సిన PRC 2020లో ఇచ్చారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్తో పోలిస్తే ప్రైవేట్ సెక్టార్కు ఎవ్రీ ఇయర్ వాళ్ళతో కంపేర్ చేస్తే అందరికంటే మంచి మెరిట్ ఉన్న విద్యార్థులు మమ్మల్ని తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి మాకంటే మంచి శాలరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు మెరిట్ ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకున్నప్పుడు నైపుణ్యం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చేంత జీతాలు ఇవ్వాలి. మాతో పోటీ పడలేకనే కొంతమంది ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళి వాళ్ళు మాకంటే మంచి జీతాలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళకు పెరుగుతున్నాయి. మాకు అట్లాంటి పెరగక ప్రతి
ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలి నిత్యావసరాల ధరలకు అనుగుణంగా. అట్లాంటి 6 డిఏలు అంటే 3 సంవత్సరాల నుంచి అసలు డిఏలు ఇయ్యనట్టే లెక్క, అవన్నీ పెండింగ్ ఉన్నాయి. సేమ్ టైం 2023 జూలై 1 నుంచి మాకు పిఆర్సీ రావాలి. తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన రెండో పిఆర్సీ అది కూడా రాలేదు. ఇట్లాంటివన్నీ చేసుకుంటా ఏదో కల్లబొల్లి మాటలు, 1 తారీఖు మేము జీతాలు ఇస్తున్నాము అది చాలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏదో బాగా వాతలు ఏదో ఏదైనా ఒక వ్యక్తిని బాగా కొట్టినంత కొట్టి తర్వాత అపాయింట్మెంట్ ఇస్తే ఏదో బాగుంటుంది అన్నట్టు ఆ విధంగా సీఎం గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పటికైనా సీఎం గారు మా ఉద్యోగస్తుల పైన ఒకసారి ఆలోచించి ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మా డిఎల్ రిలీజ్ చేసి పిఆర్సీ ప్రకటించాల్సిందిగా మా ఉపాధ్యాయ సంఘం తరఫున జేఏసీ తరఫున మేము కోరుతున్నాము. ఓకే సార్. ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పినటువంటి చదువులు చదివితే ఎవడు పాస్ అయితే లేడు, ఎవడు పాడతారు. ప్రభుత్వ పాఠశాలలు లేవు, చక్కగా లేవు అంటున్నారు మన ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన మేమందరం ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులు సార్. మేము కూడా ఉద్యోగుల స్థాయికి వచ్చినాము. ఇప్పుడు ఉన్న వాళ్ళు నాకు తెలిసి 80% మంది ఉద్యోగులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే. ఇప్పుడు కార్పొరేట్ విద్యా వ్యవస్థకు సీఎం గారు సపోర్ట్ చేస్తున్నాడు, ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు విద్యా సంస్థల ఓపెనింగ్కి వెళ్ళి ఇలా ఉండాలి విద్యార్థులు అని అదొకటి, గవర్నమెంట్ ప్రతి విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టిన అదొకటి అబద్ధం చెప్పడం. ఇవన్నీ చూస్తుంటే సీఎం గారి వ్యవహార శైలి ఎట్లుందంటే ప్రైవేట్ విద్యా వ్యవస్థలకు సపోర్ట్ చేసుకుంటా గవర్నమెంట్ వ్యవస్థను ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తుంది సార్. గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఉన్న విద్యార్థులకు ఇంకొకటి సార్, దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులలో 2 ఉపాధ్యాయులు ఉంటే ఒకరు మొత్తం క్లర్క్ పోస్ట్ గా ఉంటున్నారు సార్. ప్రైమరీ స్కూల్ స్టేజ్లలో వాళ్ళకున్న ఆన్లైన్ వర్క్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఎట్లయితే మెంటల్ ఉందో ఏకోపాధ్యాయ పాఠశాల అంటే సింగిల్ టీచర్స్ ఉన్నాయి, డబుల్ టీచర్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్లో ప్రతి ఆన్లైన్ వర్క్ చేయాలి, పిల్లలకు ఆయామేమే ప్రతిదీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చాలన్నట్టు ఇంతకంటే ముందు 6,000 ఇచ్చే 30 మంది లోపల ఉన్న వారికి 3,000 జీతం ఇచ్చేది, ఇప్పుడు జీతమే లేదు. అంటే ఇట్లాంటి వ్యవస్థలలో మరి ఊడవడానికి ఆ స్వీపరు స్కావెంజర్ అమౌంట్ కూడా రావంటే అవన్నీ కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. పాత గవర్నమెంట్ ఇచ్చేది, ఈ గవర్నమెంట్ దాన్ని కూడా తీసేస్తాను మొన్న జీవో ఇచ్చింది. ఆకునూరి మురళి రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగస్తులకు టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అని అంటారు. నిజంగానే ఏంది పరిస్థితి? ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయా, ప్రపంచం మొత్తంలో ఎక్కువ ఉన్నాయా? అది ఒకసారి ఆకునూరు మురళి సార్ రివెంజ్ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి సార్. డెవలప్ చెందిన ప్రతి దేశంలో ఉపాధ్యాయులకే ఎక్కువ జీతాలు ఉంటాయి సార్. మన రాష్ట్రంలో అయితే లేవు. ఇతర అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని ఉద్యోగులతో పాటు వీళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఇప్పుడు డిగ్రీ బిఎడ్ చేసి లేదా డిఎడ్ చేసిన వాళ్ళకి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఆ క్వాలిఫికేషన్ బేసిస్ చేసుకుని ఉద్యోగాలకు జీతాలు నిర్ణయిస్తారు సార్. వీళ్ళ మాటలతోటి కాదు, ఆ క్వాలిఫికేషన్ సపరేట్ ఉన్నాయి కాబట్టి ఆ జీతాలు అనేవి ఇప్పుడు కొంచెం జూనియర్ అసిస్టెంట్ తో పోలిస్తే ఉద్యోగస్తులకు ఎక్కువ ఉండదు సార్. జూనియర్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, వీళ్ళకి డిఎడ్ కావాలి సార్. మినిమం ప్రైమరీ స్కూల్ టీచర్ కావాలన్నా, హై స్కూల్ టీచర్ అంటే బిఎడ్ కావాలి సార్. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని జీతాలు నిర్ణయిస్తారు సార్.